సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మనం ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మంచి నీతి కథ గురించి చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. చెప్పాను కదా పిల్లలు, ఈ నీతి మీ జీవితాల్లో చాలా ఉపయోగపడుతుందని. మరి తప్పకుండా మీ ఫ్రెండ్స్ని, బంధువులని కూడా ఈ నీతి కథలను చూడమని చెప్పండి. మరి ఇవాల్టి కథ ఏంటో ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా? అనగనగా చల్లపల్లి అనే గ్రామం. ఆ గ్రామాన్ని ఆ ఊరి సర్పంచ్ జానకిరామయ్య, ఆయన భార్య సుగుణమ్మ బాగా అభివృద్ధి చేస్తారు పిల్లలు. వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళన్నమాట. ఊరి ప్రజలందరికీ అన్ని విషయాల్లోనూ అండదండగా ఉండేవాళ్ళు పిల్లలు. వారి కష్టసుఖాల్లో ఆదుకునేవారు, అందరితోనూ కలిసిపోయేవారు. ఆ గ్రామంలో ప్రజలందరిలోనూ వీళ్ళిద్దరికీ చాలా మంచి పేరు ఉంది పిల్లలు. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు, అతని పేరు రాజేష్. తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళో కొడుకు అంత జులాయి, సోమరి, పొగరుబోతు. మా నాన్న ఊరికి సర్పంచ్, నేనేం చేసినా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనే గర్వంతో ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళ నాన్న మీద ఉన్న గౌరవంతో ప్రజలు కూడా రాజేష్ చేసే పొరపాట్లను సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్లేవారు కాదు పిల్లలు. ఇది ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు ప్రొద్దున్నే ఊరి ప్రజలు సర్పంచ్ గారి ఇంటికి వస్తారు. వాళ్లను లోపల నుండి గమనించిన రాజేష్ తనలో తాను ఇలా అనుకుంటాడు పిల్లలు, ఇదేంటి ఊరి జనం ఇలా వచ్చారు? నా మీద మా నాన్నకు ఏమైనా ఫిర్యాదు చేయడానికి వచ్చారా ఏంటి అనుకుంటాడు. ఈలోపు లోపల నుండి సర్పంచ్ గారు వస్తారు. వచ్చి అంటారనమాట వాళ్ళతో, ఏంటి ఉదయాన్నే రైతులందరూ వచ్చారు, ఏంటి విషయం అంటారు. అప్పుడు వాళ్ళు, సర్పంచ్ గారు, మీరు ఈ ఊరికి ఎన్నో మంచి పనులు చేశారు. మా రైతులందరికీ ఏ కష్టం రాకుండా చూస్తున్నారు. సమయం దగ్గర పడుతుంది. అలాగే ఆ కాలువ ద్వారా నీటి సంగతి కూడా చూసుకోండయ్యా అంటారు. అప్పుడు ఆయన, చూడండి, నేను ఈ గ్రామానికి సర్పంచ్ని. మీకు నేను చేసేది సాయం కాదు, అది నా బాధ్యత. నన్ను ఎక్కువగా పొగడకండి. త్వరలోనే మీ పంటలకు నీరు విడుదల చేసేలా అధికారులతో మాట్లాడతాను అంటారు సర్పంచ్ గారు. అప్పుడు ఆ రైతులందరూ సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లలు. ఇంతలో కొడుకు రాజేష్ బయటకు వెళ్ళబోతాడనమాట. అది గమనించినటువంటి సర్పంచ్ గారు, ఏరా, ఎక్కడికో బయలుదేరినట్లున్నావు? ఊళ్ళో ఏమీ తింగరి పనులు చేయడం లేదుగా, తిన్నగా ఉండు అంటారు. అప్పుడు రాజేష్, అయ్యో అదేం లేదు నాన్నా, ఊరికే అలా బయటకు వెళ్దామని అంటాడు. అప్పుడు సర్పంచ్ గారు, వెళ్ళిరా, కానీ పొగరబోతు వేషాలు వెయ్యకు అంటారు. కొడుకు వెళ్ళిన తర్వాత సర్పంచ్ గారి భార్య సర్పంచ్ గారితో ఇలా అంటుంది పిల్లలు, ఏంటండి వాణ్ణి ఊరికే తిడతారు అంటుంది. అప్పుడు సర్పంచ్ గారు భార్యతో, ఏం చేయమంటావు? వీడు చేసే తప్పుడు పనుల వల్ల జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు తెలియదు. నా మీద ఉన్న గౌరవంతో ఆ విషయాలను నా దాకా రానివ్వడం లేదు. కానీ నాకు అన్నీ తెలుసు, వీడు ఏమేం చేస్తున్నాడో అని అంటారనమాట. వీడు ఎప్పుడు మారతాడో ఏమో అని సర్పంచ్ గారు అంటారు. ఇది ఇలా ఉండగా అదే ఊరిలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేవారు పిల్లలు. ఆ కుటుంబంలో శాంతమ్మ, ఆమె కొడుకు దానయ్య జీవిస్తూ ఉండేవారనమాట. దానయ్య చదువుకున్నవాడు పిల్లలు. ఏవో చిన్న పనులు చేస్తూ తల్లిని పోషిస్తూ ఇంకా పై చదువులు చదవాలని కష్టపడుతుంటాడనమాట. ఒకరోజు దానయ్య పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా దారిలో రాజేష్ ఒక అమ్మాయిని అల్లరి చేయడం చూస్తాడు పిల్లలు. అప్పుడు దానయ్య అక్కడికి వచ్చి, ఆగు రాజేష్, ఆ అమ్మాయిని అలా అల్లరి చేయడం తప్పు అంటాడు. అప్పుడు రాజేష్, అరే దానయ్య, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు, నన్ను అడ్డుకుంటే
నీకే నష్టం. తన్నులు తింటావు, జాగ్రత్త, ముందిక్కడి నుంచి వెళ్ళు అంటాడు. అప్పుడు దానయ్య రాజేష్తో, నేను తన్నులు తింటం కాదు, నీకు సరైన బుద్ధి చెప్తాను. నువ్వు కానీ ఆ అమ్మాయిని వదలకపోతే మర్యాదగా ఉండదు అంటాడు. ఏంట్రా నీ మాట వినేది అని రాజేష్ దానయ్య మీదకు కొట్టడానికి వస్తాడు పిల్లలు. అలా ఇద్దరూ దెబ్బలాడుకుంటారనమాట. దానయ్య రాజేష్ని బాగా కొడతాడు. అప్పుడు రాజేష్, ఒరేయ్ దానయ్య, నాతోనే పెట్టుకుంటావా? నీ బ్రతికెంతరా, నీ అంతు చూస్తాను, చూస్తూ ఉండు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి దానయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిల్లలు. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఇక అక్కడి నుండి కోపంగా వెళ్ళిన రాజేష్ లోపల దానయ్య మీద బాగా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట. నన్నే కొడతాడా ఆ దానయ్య? వాడెంత, వాడి బ్రతికెంత? నేను సర్పంచ్ గారి కొడుకుని, ఆస్తి ఉన్నవాడిని, నేనేం చేయగలనో వాడికి చూపిస్తాను అని అనుకుంటాడు. ఇంతలో ఇంటికి చేరిన దానయ్యతో దానయ్య తల్లి, ఏం బాబూ, ఇంత ఆలస్యమైంది? అయ్యో, ఆ చొక్కాకు మట్టేంటి, ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు దానయ్య జరిగిన విషయమంతా తల్లికి వివరిస్తాడు పిల్లలు. అప్పుడు తల్లి, నువ్వు మంచి పనే చేశావు, కానీ రాజేష్ సర్పంచ్ గారి కొడుకు, వాళ్ళని ఎదిరించడం మనలాంటి పేదవాళ్ళకి మంచిది కాదు అంటుంది. దానికి దానయ్య, ఏం చేస్తారమ్మా, మనం పేదోళ్ళు అయినంత మాత్రాన ఒక అమ్మాయి జీవితం పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ఆపకుండా ఉంటే నీ పెంపకానికి, నేను చదువుకున్న చదువుకు అర్థం ఉండదమ్మా అంటాడు. అప్పుడు శాంతమ్మ అంటుందన్నమాట, అది కాదు బాబూ, నీకేమన్నా అవుతుందని నా భయం, అసలే ఆ రాజేష్ మంచివాడు కాదు అంటుంది. దానికి దానయ్య, నువ్వేం భయపడకమ్మా, నాకేం కాదు అంటాడు. రాజేష్ చేసిన పని గురించి, దానయ్య కొట్టిన విషయం గురించి సర్పంచ్ గారికి తెలిసి తన కొడుకుని పిలిచి, ఎన్నాళ్ళు నువ్వు ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఒక ఆడపిల్లని అల్లరి చెయ్యాలి అనుకున్నావంటే ఇది క్షమించరాని తప్పు. నీ వల్ల నలుగురు నన్ను నిందించకముందే ఇంట్లో నుంచి బయటకు పో, మళ్ళీ ఎప్పుడూ ఇంటికి తిరిగి రాకు అని తన కొడుకుని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారు సర్పంచ్ గారు. బయటకు వచ్చిన రాజేష్ క్రూరంగా ఆలోచించసాగాడు పిల్లలు. దానయ్యని ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తాడనమాట. ఆ తర్వాత ఒకరోజు రాజేష్ ఉదయాన్నే దానయ్య ఇంటికి వెళ్ళి, దానయ్య, దానయ్య, నన్ను క్షమించు, మన మధ్య జరిగిన గొడవని మర్చిపో, నేనే పెద్ద తప్పు చేశాను, ఇంకెప్పుడు అలా చెయ్యను, ఈ రోజు నుండి మనిద్దరం స్నేహితులం, సరేనా అంటాడు. దానికి దానయ్య సరే అంటాడు. మా నాన్న ఆ అమ్మాయిని అల్లరి చేశానని నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు, నేను వెళ్ళి ఏదైనా సత్రువ వెతుక్కుంటాను అంటాడు రాజేష్. దానికి దానయ్య రాజేష్తో, ఇప్పుడే కదా
మనిద్దరం స్నేహితులం అన్నావు. నేనుండగా నువ్వు ఎక్కడో ఉండటమేంటి? మీ నాన్నగారి కోపం తగ్గే వరకు ఇక్కడే ఉండు అంటాడు. దానికి రాజేష్ సరేలే అంటాడు. అసలే అవకాశం కోసం కాచుకుని కూర్చున్నాడు కదా రాజేష్. ఆ రోజు రాత్రి ఆరు బయట ఇద్దరూ పడుకుంటారు పిల్లలు. దానయ్య గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు రాజేష్ ఇదే అదను అనుకుని అర్ధరాత్రి రాజేష్ ఒక పెద్ద బండరాయిని తెచ్చి దానయ్య కాళ్ళ మీద బలంగా వేస్తాడు పిల్లలు. ఆ దెబ్బతో దానయ్య ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ కేకలు వేస్తాడు. బాధతో ఏడుస్తూ ఉంటాడు పిల్లలు. వెంటనే రాజేష్ అక్కడి నుండి పారిపోతాడు. ఆ అరుపులకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి దానయ్యని హాస్పిటల్కి తీసుకెళ్తారు పిల్లలు. దెబ్బ బలంగా తగలడంతో డాక్టర్ గారు 2 కాళ్ళు తీసివేస్తారనమాట. ఇక దానయ్య తల్లి కొడుక్కు జరిగిన అన్యాయానికి బాగా బాధపడుతుంది. అప్పుడు చుట్టుప్రక్కల వాళ్ళు దానయ్యకు ఇలా జరగడానికి కారణం ఆ రాజేషే, వాడి అంతు చూద్దాం పదండి అంటారు. అప్పుడు శాంతమ్మ ఆగండి, ముందు చూడాల్సింది దానయ్యని అంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత దానయ్యని ఇంటికి తీసుకొస్తారు. రాజేష్ కూడా భయంతో ఎక్కడెక్కడో తిరిగి కొన్నాళ్లకు ఇంటికి వస్తాడు పిల్లలు. ఇంట్లోకి రావడానికి వీల్లేదని సర్పంచ్ గారు తలుపులు మూసేస్తారు. రాజేష్ ఊరంతా తిరిగినా కూడా ఒక్కరు కూడా రాజేష్తో మాట్లాడరు. కనీసం తన మొహం కూడా చూడరు పిల్లలు. కొన్ని రోజులుగా సరిగ్గా తిండి లేక రాజేష్ బాగా నీరసించిపోతాడనమాట. మాసిపోయినటువంటి బట్టలతో ఉంటాడు. తిరిగి తిరిగి రాజేష్ దానయ్య ఇంటికి వస్తాడు. అక్కడ దానయ్య తన 2 కాళ్లను కోల్పోయి కింద కూర్చుని చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పుకుంటూ ఉంటాడు పిల్లలు. రాజేష్ని చూసిన దానయ్య, రారా రాజేష్, ఎన్నాళ్ళు ఎక్కడికి పోయావు? నీ కోపం చల్లారిందా ఇంకా ఉందా? పర్వాలేదులేరా, కాళ్ళు లేకుంటేనే, ప్రాణం ఉందిగా, బ్రతికేస్తాన్లే అని నవ్వుతూ చెప్తాడు పిల్లలు. అప్పుడు దానయ్య వాళ్ళ అమ్మ గిన్నెలో అన్నంతో బయట నుండి వస్తుంది. రాజేష్ను చూసి ఆవిడ, ఎలా ఉన్నావు బాబూ? చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఎప్పుడు తిన్నావో ఏమో, భోజనం చేద్దువుగానిరా బాబూ అంటుంది. దానయ్య శాంతమ్మల ప్రవర్తన చూసిన రాజేష్కు ఏమీ అర్థం కాదు. తనని కొడతారు తిడతారు అనుకుంటే ఎప్పటిలాగానే చాలా ప్రేమగా చూస్తున్నారు. తనకి పిచ్చెక్కినట్లు అయిపోతుంది పిల్లలు. వెంటనే అక్కడ ఉండలేక వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. నాన్న, దయచేసి నాతో మాట్లాడండి నాన్న, నాకు పిచ్చెక్కుతోంది. ఎవ్వరూ నాతో మాట్లాడటం లేదు, నా మొహం కూడా చూడటం లేదు. మీరైనా నన్ను తిట్టండి, లేదంటే కొట్టండి. నేను చేసింది పెద్ద తప్పే, నన్ను క్షమించండి. నేను కాళ్ళు లేకుండా చేసిన రాజేష్ వాళ్ళ అమ్మ కూడా నన్నేమీ అనకుండా మామూలుగా మాట్లాడుతున్నారు. పైగా నాకు భోజనం కూడా పెడతానందావిడ. నాకేమీ అర్థం కావడం లేదు నాన్న అంటాడు. అప్పుడు సర్పంచ్ గారు కొడుకుతో, నీకు శాంతమ్మ అన్నం పెడతాను అందంటే అది ఆమె గొప్పతనం. వాళ్ళ కుటుంబానికి అంత అన్యాయం చేసినా కూడా నీకు అన్నం పెడతాను అందంటే అన్నం ఎక్కడిదో తెలుసా? పాపం ఆమె ఊళ్ళో ఒక్కొక్క ఇల్లు తిరుగుతూ బిచ్చమెత్తుకుని కొడుకును పోషిస్తోంది అంటారు సర్పంచ్ గారు. అలా చెప్పగానే రాజేష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి పిల్లలు. పాపం ఆ దానయ్య చదువుకుని ఎంతో గొప్పవాడు కావలసినవాడు. ఇప్పుడు అవిటివాడై పిల్లలిచ్చే చిల్లర డబ్బులతో కడుపు నింపుకుంటున్నాడు. ఆ కుటుంబానికి చాలా మేలు చేశావురా, నువ్వు నా కొడుకువని చెప్పుకోవడానికి గర్వంగా ఉందిరా అంటారు సర్పంచ్ గారు. తండ్రి అలా అనగానే రాజేష్కు చాలా దుఃఖం ముంచుకొచ్చేస్తుంది పిల్లలు. తాను దానయ్య కుటుంబానికి చాలా అన్యాయం చేశానని లోపల చాలా కుమిలిపోతూ ఉంటాడనమాట. వెంటనే దానయ్య వాళ్ళ ఇంటికెళ్ళి శాంతమ్మతో, అమ్మా, నా మీద మీకు కోపం లేదా? నన్ను చంపాలన్నంత కసి లేదా మీకు? పైగా మీరు బిచ్చమెత్తుకున్న అన్నం కూడా నేను ఇంత పెద్ద తప్పు చేసినా నాకు పెట్టాలని చూశారు. మీ మనసు ఎంత గొప్పదమ్మా! ఈ బాధను నేను భరించలేకపోతున్నానమ్మా.
నన్ను శిక్షించండి అని బోరున ఏడుస్తాడు పిల్లలు. అప్పుడు శాంతమ్మ రాజేష్తో, మేము మనుషులం బాబు, పేదవాళ్ళం, మాకు అభిమానించడమే తప్ప శిక్షించడం తెలియదు బాబు అంటుంది. ఆవిడ అలా అనేసరికి రాజేష్ అక్కడే కూర్చుని ఏడుస్తూ ఇలా అనుకుంటాడు, నేను ఎంతో పెద్ద తప్పు చేశాను, క్షణికావేశంలో సరిదిద్దుకోవడానికి వీలులేని తప్పు చేశాను, నేను చేసిన ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం లేదా అంటూ బోరున ఏడుస్తూ చివరికి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఊరందరి సమక్షంలో తన తప్పు ఒప్పుకోవాలని నిర్ణయించుకుంటాడు రాజేష్. మర్నాడు ఉదయమే ఊరందరినీ రచ్చబండ దగ్గరికి రావాలని చాటింపు వేయిస్తాడు రాజేష్. ఇక ఊరి ప్రజలందరూ కూడా అక్కడికి వస్తారు పిల్లలు. సర్పంచ్ గారు కూడా వస్తారన్నమాట. అప్పుడు రాజేష్ వాళ్ళతో, ఊరి ప్రజలారా, దానయ్యకు కాళ్ళుపోవడానికి నేనే కారణం. ఆ కుటుంబానికి నేను చాలా అన్యాయం చేశాను. దయచేసి నన్ను క్షమించండి. మీరు నా మీద చూపించే జాలిని నేను భరించలేకుండా ఉన్నాను. అందుకే ఆ తల్లిని శిక్షించమన్నాను, కానీ శిక్షించలేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నుండి ఆ దానయ్య శాంతమ్మల బాధ్యత నాది. ఈ రోజు నుండి నేను వారికి పెద్ద కొడుగ్గా ఉంటాను. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. నేను చేసిన తప్పుకి నాకు నేనే విధించుకున్న శిక్ష ఇది. దయచేసి నన్ను మీలో ఒకడిగా చూసుకోండి అని బోరున ఏడుస్తాడు పిల్లలు. అప్పుడు సర్పంచ్ గారు, బాబు రాజేష్, నీకు ఎన్నోసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఇంతకు ముందు నువ్వు చేసినవి తప్పులే, కానీ అవి జీవితాల్ని నాశనం చేసే తప్పులు కాదు. కానీ ఇప్పుడు చేసింది మాత్రం క్షమించరాని తప్పు. అయినా నువ్వు పశ్చాత్తాపం పడుతున్నావు కాబట్టి అంతకు మించిన శిక్ష లేదు. ఈ మానసిక క్షోభే నీకు పెద్ద శిక్ష. అయినా కూడా ఇది మా చేతుల్లో లేని నిర్ణయం. దానయ్య శాంతమ్మ ఒప్పుకుంటే సరి, లేదంటే అధికారులకు అప్పగిస్తా, వాళ్లే నిన్ను శిక్షిస్తారు అంటాడు. అప్పుడు శాంతమ్మ, అయ్యా, నా బిడ్డను అవిటివాణ్ణి చేశావన్న బాధ ఉంది, కానీ ఇంకో బిడ్డని శిక్షించడం వల్ల నా బిడ్డకు కాళ్ళు రావు. రాజేష్ పడ్డ బాధే అతనికి పెద్ద శిక్ష. మానసిక బాధ అనుభవిస్తున్నాడు. ఇంతకు మించి ఇంకేం పెద్ద శిక్ష ఉంటుందయ్యా అంటుంది. అప్పుడు రాజేష్ శాంతమ్మకు చేతులెత్తి నమస్కరిస్తూ, అమ్మా, ఇక నుండి నేనే మీకు బిడ్డని, మీరు నా బాధ్యత అంటాడు. అలా రాజేష్ చెప్పడంతో ఊరి ప్రజలందరూ కూడా రాజేష్ తనకు తానుగా చేసిన తప్పుకు శిక్ష సరైందే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు పిల్లలు. అలా రాజేష్ తను చేసిన తప్పును తెలుసుకుని ఆ రోజు నుండి కూడా శాంతమ్మను దానయ్యని చాలా బాగా చూసుకుంటూ ఊరి ప్రజలందరితోనూ కలిసిమెలిసి ఉంటూ ఊరందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంటాడు పిల్లలు. పిల్లలు, ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు చూశారు కదా, మనం చేసే తప్పుల వల్ల ఎంత బాధపడవలసి వస్తుందో. అందుకే పిల్లలు, పెద్దలు చెప్పిన మాటలను తప్పకుండా వినాలి. చెడు మార్గంలో నడవకూడదు. ఇవి మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయి పిల్లలు. ఒక్కొక్కసారి మనం చేసే తప్పుల వల్ల కొందరి జీవితాలు నాశనమవుతాయి. అందుకనే పిల్లలు, ఆవేశంలో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవ్వరినీ మోసం చేయకూడదు. నీతిగా నిజాయితీగా ఉండాలి. సత్ప్రవర్తనతో మెలగాలి. అబద్ధాలు ఆడకూడదు. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.